1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రకృతి వనం ప్రసాద్ గారు. సో చాలా మందికి సుపరిచితులు వీరు. ఆహారపు అలవాట్ల గురించి కానీ, మనం ప్రకృతి గురించి కానీ, ఇప్పుడు వస్తున్న ఆరోగ్య సమస్యల గురించి కానీ బోల్డ్ అని విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ ఈ కాలంలో చూసుకుంటే ముఖ్యంగా మీరు చాలా సార్లు అన్నారు, పిల్లలకి ఈ చదువు ఒత్తిడి అనేది ఎక్కువగా పెడుతూ ఉన్నాం. ఈ యువతలో చూసుకుంటే సోషల్ మీడియా ప్రభావం, ఉద్యోగ రీత్యా చాలా మంది వాటిల్లో మునిగి తేలుతూ టైంకి తిండి తినట్లేదు, టైంకి నిద్రపోవట్లేదు. సో దీనివల్ల వీళ్ళకి రేపు పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా ఏమన్నా సంతానం లేని సమస్యలు ఏమన్నా వస్తాయా? ఇప్పుడు అదే కదా వస్తాయి. ఎక్కడ చూసినా ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కడ చూసినా సిటీలు అంతా మొత్తం అవే ఉన్నాయి కదా. ముందు ఎవరో ఆ బిడ్డలు పుట్టితే గొడ్రాలు అని చెప్పేసి పెద్దగా మేము మీద అవాండాలు వేసి ఏమేమో చేసినారు. ఎవరికైనా రేర్గా పిల్లలు పట్టుకుండా ఉన్నారు అంతేగాని ఇప్పుడున్నట్లు ఈ ఆహారపు అలవాట్లు, జీవన శైలి మారిన ఎఫెక్ట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పిల్లలు పుట్టాలంటే ఫస్ట్ హెల్తీగా ఉండాలా, మంచి గాలి, మంచి నీళ్లు, ఆహారం తినాలా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలా, హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండాలంటే మీరు ఏమి తింటే, ఏమి చేస్తే, ఏ ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటారు అనాలి. అందుకే పిల్లలు పుట్టినందరికీ ఏంటి, మీరు కొండలో నరసింహస్వామి దేవాలయం పోయి అక్కడ 15 రోజులు ఈ వ్రతం చేస్తే మీ పిల్లలు పుడతారు అంటే, అక్కడ పోయి వ్రతం చేసే కార్యక్రమంలో మంచి గాలి, ఆహారము, పని, నీళ్లు మోసుకొని వచ్చి అభిషేకం చేసి ఫిజికల్గా వర్క్ చేస్తే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అయ్యేటివి. చూసారా మ్యాజిక్? 108 సార్లు మీరు రావి చెట్టు చుట్టూ తిరుగు అంటే 108 సార్లు పొద్దున్నే లేచి ఆటోలు లేనప్పుడు, బస్సులు లేనప్పుడు తిరిగితే ఫ్రెష్ గాలి పీల్చుకొని ఆ నానో పార్టికల్స్ అన్నీ మీ బాడీలోకి పోయి మీ బాడీ మొత్తం హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి కరెక్ట్గా ఆకలి అయ్యి ఏంటి ఫుడ్ తిని మంచి ఫుడ్ తింటే పిల్లలందరికీ పుడతారు. వెరీ రేర్లీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు వచ్చిండే మోడర్న్ సిస్టంలో వచ్చిన డ్యామేజ్తో జరిగే పిల్లలు పట్టుకుండా ఉండే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళందరికీ కొంచెం అంట నేచర్ పక్క పోయి సూర్య నమస్కారాలు చేసి, అంటే పొద్దున్నే ప్రాణాయామం చేసి, ఆ సాయంత్రం అర్లీగా భోంచేసి టైంకి పడుకొని పొద్దున్నే కొంచెంసేపు మెడిటేషన్ చేస్తారో, వాకింగ్ చేస్తారో, ఇవన్నీ ఫిజికల్గా యాక్టివ్గా ఉండి మంచి బుక్కులు చదివి మంచి కంపెనీలో ఉండి అందరికీ వచ్చేస్తాయి. ఉపవాసం ఉండి, చాలా ఇంపార్టెంట్ ఉపవాసము. ఏకాదశి ఉపవాసం అనేది చాలా ఈజీగా చేసేవాళ్ళు పెద్దవాళ్ళందరూ. ఏకాదశి అంటే ఫుడ్ లేదా పొద్దు. సో ఏకాదశికి ఉపవాసం ఉంటే బాడీలో ఉండే వీక్ సెల్స్, డ్యామేజ్ అయిన సెల్స్ అనేది క్లీనప్ చేసుకునే మెకానిజం జరుగుతుంది అని యషునోరి ఒసుమి అనే ఒక సైంటిస్టు దాని పేరు ఆటోఫాజీ అని పెట్టాడు. ఆటోఫాజీ అంటే వీక్ సెల్స్ అంటే స్ట్రాంగ్గా ఉండే సెల్స్ తినేస్తాయి, క్లీన్ చేస్తాయి. సో జబ్బులు రాకుండా ఉంటాయి, హెల్తీగా ఉంటారు అని ప్రూవ్ అయింది. సో ఇంకా ఉపవాసం ఉంటే కూడా మీకు బిడ్డలు పుట్టేదానికి ఛాన్స్. మరి ఇవన్నీ జీవన విధానంలో పెద్దవాళ్ళు పెట్టినారు. గూట్ల దీపం నోట్లో ముద్ద, సాయంత్రం అల్లిగా తినాలా, పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేయాలా, ప్రాణాయామ చేయాలా, తులసి చెట్టు చుట్టూ తిరగాల. అంటే పొద్దున్నే ఫ్రెష్ గాలి పీల్చుకోమని అర్థం. బయట పోయి ఆ తులసాకులు ఎండేసుకొని తింటే దాంట్లో మెడిసినల్ వాల్యూస్ పోతాయి, ఏమో చేంజెస్ జరుగుతాయి. అవి ఏమి చేయకుండా నాకు డబ్బులు ఉన్నాయి కదా 10 లక్షలు ఇచ్చేసి నాకు బిడ్డను తయారు చేసి ఇండి అని వీళ్ళు కూడా మోసే ఓపిక లేకపోతే ఎవరి గర్భంలోనే పెట్టి సొరగేటరీ మదర్స్ని పెట్టి కూడా చేసుకుంటూ ఉంటారు. అది ఎట్లా, అవన్నీ అన్యాచురల్ కదా. అన్యాచురలే సార్. సార్ ఇప్పుడు మామూలుగా పిల్లలు ఎవరైనా, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఫస్ట్ రాత్రి పడుకునేటప్పుడు సెల్ ఉండాలి, పొద్దున లేయంగానే పక్కన సెల్ ఉండాలి. లేయంగానే ఫస్ట్ సెల్లే చూసుకుంటారు అనమాట. ఇన్ కేస్ వాళ్ళకి ఇంకా నిద్రమత్తు వదలకపోయినా కళ్ళు మూసుకొని ఇలా. వాళ్ళకి మోర్ ఎక్సైటింగ్ ఏం చెప్పాలా, పొద్దున పోయి మనం చెరువులు ఈత కొడదాము, మనం వేసుకొని సేఫ్టీ మెషర్స్ ఈత కొడదాము, ఆడిపోయి కొండ మీద నైట్ క్యాంప్ చేద్దాము, నైట్ ఫైర్ వేసుకొని అక్కడ మనము మొక్కజొన్న పొత్తులు కాల్చుకొని దేశీ మొక్కజొన్నలో దాని కారం పూసుకొని తిందాము, పల్లీలు వేయించుకుందాము, ఆడ మన కుక్క అన్నింటి పెంచుకుని ఆడ ఆడుకుందాము అనేంత పనులు పెడితే వాడు ఈ సెల్ ఫోన్ చూడకుండా ఉంటాడు. అంత శక్తి ఉందా పెద్దోళ్ళకి? వాళ్ళతో గడిపేదానికి టైం ఉందా అనేది చూసుకోండి. అప్పుడు బ్యూటీగా వాళ్ళకి నేచర్ దగ్గర పిలుచుకుపోయే కొద్దికి వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని. అది లేనప్పుడు వాళ్ళు సెల్ ఫోన్ అడుగుతారు. వీళ్ళు టీవీలు, వీళ్ళు బాతకాని, వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ పార్టీలు, వీళ్ళు మందు పార్టీలు చేసుకుంటారు. పిల్లోళ్ళు ఉన్నారు. ఇది చూస్తానే ఉన్నాం. అవును సార్. సార్ మామూలుగా మనం ఒక వ్యక్తి హెల్తీగా ఉండాలి బాగా అంటే పొద్దున్నే లేయంగానే ఒక గంట ఏం చేస్తే ఆ పర్సన్ హెల్తీగా ఉంటాడు? బాగా చెమట వచ్చే వరకు ఉతికి పెట్టారు బాడీని. సూర్య నమస్కారాలు 15-20 సెట్లు చక్క 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 చరి చేయాల. అది ఏం చేయలేకపోతే పరిగెత్తాల.
బయట పరిగెత్తేదానికి వీలు కాకపోతే ఇంట్లోనే స్కిప్పింగ్ చేయాలా. స్కిప్పింగ్ సూపర్ ఎక్సర్సైజ్. స్కిప్పింగ్ ఆడవాళ్ళు బయటికి పోయి పరిగెత్తలేకపోతే వాకింగ్ చేయలేకపోతే స్కిప్పింగ్ చేయండి. మెట్లెక్కి దిగుతా ఉంటే కూడా సూపర్ ఎక్సర్సైజ్, అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్. మీ మోకాళ్ళ నొప్పులు గీకాళ్ళ నొప్పులు పోతాయి. మోకాళ్ళ నొప్పులు మేము అక్కలే ఉంటాం. ఎంత మీరు వర్క్ చేస్తే అంతగా మీ లెగమెంట్స్ అన్ని స్ట్రాంగ్ అయ్యి మీ లోపల టిష్యూస్ అన్ని సాఫ్ట్ అయ్యి ఆ లోపల మీకు ఆయిల్స్ వాటెవర్ టెక్నికల్గా ఆర్థోపెడిక్ సో అవన్నీ రిలీజ్ అయ్యి మీరు మోర్ హెల్తీగా ఉంటారు. మేము ఈ ఏజ్లో కూడా కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేస్తాం. ఫుల్ రౌండ్ మోస్ట్లీ రేపు రన్నింగ్ చేస్తాం. మొత్తం ఫుల్ రౌండ్ అప్ టు యోగా మెయిన్ గేట్కి ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ కాడ నుంచి పరిగెత్తి మొత్తం రౌండ్ మొత్తం 5.5-6 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్నింగ్ చేస్తాను నేను ఈ ఏజ్లో. నాకు 91లో మోకాళ్ళ నొప్పి వచ్చింది. డాక్టర్ శ్రీనివాసన్ గారు బెంగళూరులో వెరీ ఎథికల్ డాక్టర్. ఆయన నాకు 2 ఎక్సర్సైజ్ చెప్పినారు. మోకాలు చెప్పులు ఎన్నికి లాగి పట్టుకునేది, కాలు పైకి ఎత్తేది, ఫినిష్డ్. 91 నుంచి ఇప్పటి వరకు నాకు మళ్ళీ మోకాలు నొప్పి లేదు, పరిగెత్తానే ఉంది. సో అనవసరంగా మనము ఖాళీగా పెట్టి వాడకపోతేనే మోకాళ్ళు అరిగిపోతాయి. మోకాళ్ళు వాడే కొద్దికి చిన్నగా వాడండి. మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి 10 అడుగులు వేయండి, 20 అడుగులు వేయండి, 100 అడుగులు వేయండి, అట్లే మీరు చేయొచ్చు. సో మరీ సొట్టగా అయిపోయి మొత్తం అరిగిపోయి ఇట్లా సొట్ట అయిపోయిన వాళ్ళు చెప్పడం చిన్న నొప్పి వచ్చింది నిలిపేస్తే ఆ నొప్పే మీకు పర్మనెంట్ అయిపోతుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకునే దానికి మీరు బాగా ఆముదము 1 వారము చూసుకొని ఎండలో కూర్చోవాలా. ఎండలో కూర్చుకునేది ఆడవాళ్ళకి వీలు కాకపోతే నైట్ వేసుకొని మంచిగా లోపల బాగా బాడీ అంతా ఆయిల్ పూసుకొని చిన్నగా టువర్డ్స్ హార్ట్ మసాజ్ చేయాలి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. 1 వారము నువ్వులు, 1 వారం వంట ఆముదం. మామూలు బయట దొరికే ఆముదం కాదు, వండుతారు ఆముదం. అది ట్రెడిషనల్గా వాళ్ళు విలేజెస్లో వేడి చేస్తారు, హీట్ చేస్తారు ఆముదాన్ని. అది 641 జబ్బులకి పనిచేస్తుందని డాక్టర్ మధుకర్ డామా అనే ఒక సైంటిస్టు వాళ్ళ భార్య 2 పిల్లలు పెట్టుకొని అడవిలో ఉన్నాడు, వ్యవసాయం చేసుకుంటూ ఉండరు. నేను రీసెంట్గా 4 సార్లు కలిసిన మెదక్ దగ్గర ఉంటారు. ఆయన ఆముదం మీద రీసెర్చ్ చేసి ఆముదంలో ఉండే బ్యూటీని అంతా తీసుకొచ్చి ఆకలి వేసినప్పుడు తినండి, ఆకలి లేకపోతే తినద్దు. వంట ఆముదము వారానికి ఒకసారి పెట్టుకొని ఉండండి. 1 స్పూను ఆముదము రాత్రి భోజనంతో పాటు 15 days తాగండి, మీకు జబ్బులన్నీ పోతాయి. ఎక్కువ మందికి ఇప్పుడు జబ్బులు 100 మంది ఉంటారమ్మా, 80 మంది పోయినాయి అనుకో ఈ పని చేసి, ఓకే కదా. ఖచ్చితంగా ఇంకా 20 మందికి హాస్పిటల్ చాలు కదా, అంత సింప్లిఫై చేసి చెప్పినాడు. అంటే 15 days డైలీ తాగాల్సిందే. డైలీ 1 స్పూన్ భోజనంతో పాటు తాగడము, వారానికి 15 days కంటిన్యూగా పొద్దున ఒక రోజు కంటిన్యూగా ఆనందం పూసుకోమన్నాడు ఆయన. నేను నువ్వులు కూడా మంచిదని ఇంకో డాక్టర్ చెప్పిన దానికి 1 రోజు ఇది 1 రోజు మనకంటూ మనం టైం ఖచ్చితంగా పెట్టుకోవాలి కదా. మరి మీరు హెల్తీగా ఉంటే మీరు 10 రోజుల్లో చేసే పని 2 రోజుల్లో చేస్తారు కదా, సంతోషంగా చేస్తారు కదా, బోర్ కొట్టకుండా క్లారిటీ వస్తుంది కదా. మీరు గుడికి పోతారో, ప్రాణాయామ చేస్తారో, ఏమి అంటే చేసుకోండి. టైం ఉంటుంది, యాంపుల్ టైం ఉంటుంది. హెల్తీగా లేకుండా ఉండేవాడు ఎంత పని చేసినా అది తరగదు. హెల్తీగా ఉండేవాడు, హ్యాపీగా ఉండేవాడు పనులు తొందరగా ముగించేసి ఖాళీగా ఉంటాడు. నేను ఖాళీగా ఉంటా కాబట్టి మీ యూట్యూబ్లకి అంతా తిరుగుతూ ఉన్నాను. సో బిజీగా ఉండి సంపాదనలు పడిపోతే మీకోసం మీరు టైం తీసుకోలేము. ఇంకా ఎప్పటికీ మనకు టైం రాదు, మనమే తీసుకోవాలి. సూపర్ సార్. సార్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, నిజంగా ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.